నేను చూడలేదండి. నేను నా చిన్నప్పటి నుంచి నేను రాంబాబు గారిని చూస్తున్నాను. ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి తర్వాత ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు. ఎన్నో గొడవలు, పోలీసులు, ఇవన్నీ మాకు పరిచయం లేని విషయాలు ఏం కాదు. మేము చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నవే. కానీ ఇంత మా మీదకొచ్చి, మహిళల మీదకొచ్చి, అంటే మహిళలను అడ్డం పెట్టుకుని ఆయన్ని బెదిరించే ప్రయత్నం, ఇది దీన్ని ఖండిస్తున్నా. ఖచ్చితంగా అదే కదండి. అంబటి రాంబాబు గారు ఎక్కడా దొరకట్లేదు. ముందుగాని ఇప్పుడు దొరికింటే ఎప్పుడో ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎక్కడా దొరకట్లేదు. పైగా నన్ను అరెస్ట్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తున్నారు. అరెస్ట్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనం ఏం తప్పు చేయలేదన్నప్పుడే కదా అంత కాన్ఫిడెంట్ గా ఉంటాం. అది ఇప్పుడు ఏంటంటే ఆయన, నేను అలా ఉండాల్సింది కాదని చెప్పినప్పటికీ ఇంతకు మించి ఆయన ఎక్కడా పట్టుకోలేము. దీన్ని పట్టుకొని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం కక్ష సాధింపు చేయాలి. తల్లిగారిని అన్నారనే బాధ ఉన్నవాళ్ళు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాంటి బూతులు తిట్టకూడదు కదా వేరే పార్టీ వాళ్ళని. సో అదేంటంటే అది ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు, అంతే. రాంబాబు గారు అనలేదు, క్లియర్ గా అనలేదని ఆయనే చెప్తున్నారు. నేను చంద్రబాబు గారిని అనలేదు, నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఆ మహిళ ఆ రోజు కాపులు కనపలేదా? ఒక కాపు కార్పొరేషన్లో ఎంత నిధులు ఇచ్చారు? కాపులకి ఏ విధంగా న్యాయం చేశారు? కాపులు రావాల్సిన పథకాలు ఏమైనా ఇచ్చారా మీరు? ఏమీ చేయలేదు. ఈరోజు ఆ రోజు నోరు లేని అంబటి కానీ ఇంకోరు కానీ ఈరోజు కాపులని, బీసీలని, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు వామ్మో నటిస్తారు, ఏడుపులు, వాళ్ళ నటనలు ప్రజలు కరిగిపోయేలా చేస్తారు. అంటే ఎవరు నమ్మరమ్మా? అంబటి కుటుంబ సభ్యులకి వైసీపీలు చెప్తాను, ఎవరు నమ్మే ప్రసక్తే లేరు. మీరు కేవలం లడ్డూ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కాపు కులాన్ని వాడుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు ఈ కాపులంతా నిద్రపోతున్నారు బెడ్షీట్ కప్పుకొని. ఇదే అంబటి రాంబాబు చెప్పినట్టు మద్యం దాగి మటన్ తిని పడుకున్నారా మీరు? ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో మరొకసారి కాపులపైన దాడికి ప్రయత్నిస్తూ ఉంది వైసీపీ.